కొ నేటి తరం యువత ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య అవతలి వ్యక్తి జీవితం చూసి తమకున్న అద్భుతమైన జీవితాన్ని తక్కువ చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలు, తిరిగే కార్లు, అలాగే వేసుకునే మంచి బట్టలను చూసి అవే నిజమైన సుఖాలు అనుకుంటున్నారు. మనం పరిగెడుతున్నది గమ్యం వైపు కాదు, ఒక భ్రమ వైపు. ఈ భ్రమనే భగవద్గీతలో మోహం అంటారు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. అర్జున, నీ బుద్ధి ఎప్పుడైతే మోహం అనే అజ్ఞానం నుంచి దాటుతుందో అప్పుడు నీవు గతంలో విన్నవి ఇక మీద వినబోయే వాటి మీద వైరాగ్యం పెరుగుతుంది. అంటే ఈ లోకం చెప్పే ఆకర్షణలు నిన్ను ప్రభావితం చేయవు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఈ శ్లోకంలో ఇంతకు ముందు విన్నవి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనం మన జీవితంలో డబ్బు ఉంటే చాలు, జీవితం సెట్, స్టేటస్ ఉంటేనే విలువ, లగ్జరీస్ బ్రాండ్స్ ఉంటేనే మనిషిని గుర్తిస్తారు, ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాం. ఇవన్నీ కలిసిందే మోహం. మనం కూడా అవే నమ్మి ఇవన్నీ ఉంటేనే మనకు విలువ ఉంటుంది అని అనుకుంటున్నాం. కానీ నిజం ఏమిటంటే, నిజమైన విలువ అనేది బయట ఉన్న వస్తువుల్లో కాదు, మనలో ఉన్న వ్యక్తిత్వంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏపీజే అబ్దుల్ కలాం గారిది సాధారణ జీవితం, కానీ కొన్ని కోట్ల మందికి ఆయన ప్రేరణ అయ్యారు. మనకు మోహం ఉన్నంత వరకు, అదే అజ్ఞానం ఉన్నంత వరకు మనం బానిసలమే. ఎప్పుడైతే మనం ఆ మోహాన్ని దాటుతామో అప్పుడే మనకి నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. ఇలాంటి మరింత జ్ఞానం కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. జై శ్రీకృష్ణ.